అయ్యగారు బయటికి రండి, మీ ఇంటిని తనిఖీ చేయాలి. ఏంటి కేకలు పెడుతున్నారు? ఏం కావాలి? మీకు రోజులు దగ్గర పడ్డాయి. అయ్యగారు నమస్తే. మహాజన్ గారు మీ ఇంటిని తనిఖీ చేయాలంటున్నారు. ఏంట్రా? మహాజన్, నీకు పొగరెక్కిందా? ఈ ఊళ్ళో నన్ను ఎదిరించే ధైర్యం ఏ ఒక్కడికి లేదు. నువ్వేమో నా ఇంటిని తనిఖీ చేస్తానంటున్నావు. ఎందుకు చేయకూడదు? తెర తొలగించాలి అని నానా మాటలు అన్నారు కదా. మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? మీ ఇంటిని తనిఖీ చేయనివ్వండి. తప్పు చేశానన్న భయం ఉండవాలే ఇలా అడ్డుపడతారు. నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావు. నాతో ఆచితూచి మాట్లాడడం నేర్చుకో. చూడు, ఏటికి ఎదురెత్తున్నావు. తనిఖీ చెయ్యాలంటే చేసుకో. ఒకవేళ మా ఇంట్లో మీకు ఏమీ దొరక్కపోతే తాడుతో చెట్టుకు వేలాడదీస్తా. అది గుర్తుంచుకో. రండి. అయ్యగారు 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 దుర్ఘటన జరిగింది. అయ్యగారు ఏంటి, ఏమైంది? ఎద్దుల బండిలో ఎవరో వెళ్తున్నారు. లోపల 2 మనుషులున్నారు. మొహాలు కనపడకుండా కప్పుకున్నారు. ఎద్దుల బండిలో ఏదో దాచుకొని తీసుకువెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? అది రంగడి విగ్రహం అని అనుమానం. వాడ్గా వైపుగా వెళ్తున్నారు. నేను వారిని అడ్డగించి ప్రశ్నించాను. ఏం దాచారని గట్టిగా అడిగితే నన్ను గాయపరిచారు చూడండి. దాంతో నా అనుమానం బలపడింది. నేను ధైర్యంగా వాళ్ళతో ఎదురు దాడికి దిగాను. నాకేమవుతుందని ఆలోచించలేదు. గొడవ పడ్డాను. చూడండి అయ్యగారు, నన్ను రక్తం వచ్చేలా కొట్టారు. కానీ అయ్యగారు, ఖచ్చితంగా పాండురంగడి విగ్రహం వాళ్ళ దగ్గర ఉంది. అందరూ రండి, బండ్లు సిద్ధం చేయండి. ఫాట్గాకి వెళ్దాం. వాళ్ళని అక్కడ పట్టుకుందాం. సఖూ, ఓ సఖూ, ఈ పిల్ల ఎక్కడ దాక్కుంది? ఎక్కడుందో? సఖూ, సఖూ, ఇదిగో అమ్మాయి, ఇలారా ఇలారా. ఏంటి మామగారు? నువ్వు మా సఖూని ఎక్కడన్నా చూసావా? చూశాను. ఇందాక మీ మనవరాలు సఖూని వైద్యుల వారింటి దగ్గర చూశాను. నేను వారి దగ్గర మందు తెచ్చుకోవడానికి వెళ్ళాను. అప్పుడు కనపడింది. సరేనమ్మా, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. వస్తాను. చూసావా, తను మనందరినీ ఇరకాటంలో పెట్టి ఇప్పుడు తను ఎక్కడుంది? ఎక్కడో వైద్యుడి దగ్గర. తనేమి పట్టనట్టు వెళ్ళింది. అత్తయ్య గారు, మీకు కోపం రావటం న్యాయమే, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఒక్కసారి ఇలా ఆలోచించండి. సఖు ఇప్పుడున్నది వైద్యుడి దగ్గరే కదా. అంటే తను క్షేమం. సఖు ఈ గందరగోళానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది నిజమేనే, కాని పిల్ల ఉపవాసం ఉంది. నీరసించిపోదు. పాండురంగడు తినలేదు కాబట్టి తను తిననని మొండికేస్తోంది. పాండురంగడు దొరికేంత వరకు అది తినదు. నాకు బాగా తెలుసు. పాండురంగ, ఎక్కడున్నా నువ్వు? ఎలా ఉన్నావు? నా పాండురంగుడు దొరికేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. పాండు, తీసుకో. నీకోసమే విసిరాను. తిను, తీయగా ఉన్నాయి. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఒట్టేసుకున్నాను. నా పాండురంగుడు ఏమీ తినలేదు కాబట్టి నేను కూడా ఆయన దొరికేంత వరకు ఏమీ తినను. పెద్ద చెప్పావులే. ఏ పిల్ల, నువ్వు ఆ దేవునికి తల్లి అనుకుంటున్నావా? నన్ను ఎగతాళి చేయకు. నేను ఆయనకు తల్లినే. మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు, రంగడు సమస్తమని. తల్లి, తండ్రి, గురువు, దైవం, మన స్నేహితుడు అన్నీ ఆ పాండురంగడే.
ఒకసారి నాకు అనిపించింది ఆయన నా బిడ్డ లాంటి వాడని. అంటే నేను తల్లినే కదా. సరే సరే ఒప్పుకుంటానులే తల్లి. సరే చెప్పు, ఈ అడవిలో ఇంకా ఏమైనా గుళ్ళున్నాయా? గుళ్ళేం లేవు, కానీ ఓ చెట్టు కింద ఒక విగ్రహం ఉంది. అది ఏంటి? ఉండు. ఇదిగో తిను. నాకు వద్దని చెప్పానా? సగంలోనే ఆపేసావు, ఏంటో చెప్పు. అది ఆ విగ్రహం చాలా దూరంలో ఉంది. నువ్వు పాడిన అన్ని గీతాలు నేను విన్నాను. నువ్వు ముందేవి తిని పిల్ల, నా మాట విను. పాండురంగడు తినలేదని నువ్వు కూడా తినకుండా ఉంటే ఎలా? నువ్వు తింటే పాండురంగడు కడుపు కూడా నిండుతుంది పిల్ల. నాకు తినాలనిపించట్లేదు. నువ్వు తిను పాండు. చూడు, నువ్వు తింటే నా కడుపు నిండినట్టే. ఎలాగైనా సరే నువ్వు నన్ను నా పాండురంగుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళు. ఈరోజు సాయంత్రం లోపు రంగుడు ఎక్కడున్నా మనం కనిపెట్టాలి. మర్చిపోకు పాండు. నీకు ఈ విషయం తెలుసా పాండు? నా పాండురంగుడు దాక్కోలేదు, ఎవరో ఆయన్ని దాచిపెట్టారు. నాకు అర్థం కావడం లేదు. ఇంతటి దుర్మార్గమైన పనిని ఎవరు ఎందుకు చేశారో తెలియట్లేదు. అయినా నా రంగడు ఎవరిని ఇబ్బంది పెట్టాడని? పద. అయ్యయ్యో, ఏమైందయ్యా? ఏం మనిషివిరా నువ్వు? అరే, ఆయన బయటికి వెళ్ళేంత వరకైనా నువ్వు కాస్త ఓపిక పట్టాలి కదా. అంత తొందరేంటి? కాసేపు ఆగి మొహం కడుకోవచ్చు కదా. అబద్ధాలు చెప్పినా అతికినట్టుగా ఉండాలి. ఇప్పుడు అయ్యగారు కనుక నిన్ను ఇలా చూస్తే నీ అంతు తేలుస్తారు, నిన్ను మట్టిలో తొక్కేస్తారు. వెళ్ళి కూర్చో. నీ దొంగ పని తెలిస్తే నిన్ను చెత్త కొడతారు.